ప్రార్థన చేసుకొని వాక్య సందేశాలకు వెళ్దామండి. ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆయుష్యారోగ్యాన్ని ఇచ్చి ఇదిగో తండ్రి ఈ రీతిగా మరో ఒక ఆదివారం కలిగించి ఇదిగో తండ్రి 2025 సంవత్సరాన్ని కాచి కాపాడి అదేవిధంగా తండ్రి నీ పని చేయుటకు నీ కొరకు బ్రతుకుడు తండ్రి మరొక సంవత్సరం అనేది కలిగించి ఈ రీతిగా తండ్రి మీ కుమారుడు ఏంది నిన్ను ఆరాధించే భాగ్యాన్ని కలిగించినందుకు నీకే ఆస్తులు చెల్లిస్తూ ఇదిగో తండ్రి నీ మాటలో చెప్పుకొని పోతుండగా తండ్రి ఇదిగో తండ్రి చెబుతున్న మాటలో తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకొని మాటల ప్రకారంగా ఇదిగో తండ్రి బ్రతికే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించండి. చెబుతున్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా మీరే పలికిస్తారని విశ్వసిస్తూ ఇదిగో తండ్రి నీ బిడ్డలైన వారు నీ సన్నిధికి రావటానికి పురుగొలిపి నేను ఆరాధించుటకు కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. గతించిన ఆదివారం దినాన మనం కొన్ని మాటలు టైటిల్గా చెప్పుకొని ఉన్నాము. దాని కొనసాగింపుగా కొన్ని మాటలు మనం నేర్చుకుందాము. అదే మనం పోయినసారి చెప్పుకున్న పాఠమే అన్యాయపు సిరి విషయంలో జాగ్రత్త అనే కొన్ని మాటలు మనం చెప్పుకొని ఉన్నాము. అదే కొనసాగింపు మాట్లాడుకుందామండి. దేవుడే మాట్లాడుతున్నాడు మనతో. మనలో మనం నేర్చుకోవాల్సినవి ఏమేమి ఉన్నాయో, మార్చుకోవాల్సినవి ఏమి ఉన్నాయో దేవుడి లేఖనాల నుంచి మనకి స్పష్టంగా భక్తుల ద్వారాగా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడి మాటలు శ్రద్ధగా కొంతసేపు విందామండి. మొదటిగా మత్తయి సువార్త 19వ అధ్యాయము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం చూసుకుందామండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేనే మంచి కార్యములు చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీ జీవం ప్రవేశింపగోరిని ఎడల ఆజ్ఞలు గైకొమ్మని చెప్పును. చాలండి. మొదటగా ఒక యవ్వనుడు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి యేసుప్రభు వారు బోధిస్తున్న వైఖరిలో ఆ యవ్వనుడికి అర్థమైపోయి అతనికి ఏం అర్థమైందంటే, మొదటగా యేసుప్రభు వారు జీవం గల మాటలు చెబుతున్నాడు. అంటే ఈ మాటలు అనేవి దేవుని దగ్గరికి వెళ్ళే మాటలు కాబట్టి ఈ మాటల్లో చెబుతున్న మాటలో నేనేం పాటించాలి, నేనేం చేయాలి అని ఒక యవ్వనుడు యేసుప్రభు వారిని అడుగుతుంటే యేసుప్రభు వారు చెబుతున్నాడు, ఇదిగో మొదటగా నువ్వు బోధకుడా, నువ్వు నిత్యజీవం పొందడానికి నేను ఒక మంచి కార్యం చేయాలని అడిగాను. అందుకు ఆయన, మంచివాడు ఒక్కడే, దేవుడే కదా అని చెబుతున్నాడు. తర్వాత 10 ఆజ్ఞలు అన్నింటిలో నువ్వు పాటిస్తున్నావు అని అడుగుతున్నాడు. 18వ వచనం అండి. నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, అవును, 20వ వచనం. అందుకు యవ్వనుడు, ఇవన్నీ నేను చేస్తూనే ఉన్నాను, మా తల్లిదండ్రులు నాకు నేర్పించారు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి నాకు చెప్పినవి నేను పాటిస్తున్నానండి అని యేసుప్రభు వారికి చెబుతున్నాడు. ఇకను నా కొదవ ఏమని అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒటుకు కోరిని ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకేము,
అప్పుడు పరలోకమందు నీకు దళము కలుగును. చాలండి. ఏం చెప్తున్నాడు? పూర్వం నుండి నేను పుట్టిన మొదలుకొని ఇప్పుడు వరకు కూడా నేను పాటిస్తూ వస్తున్నానండి. నాకు మా తల్లిదండ్రులు నేర్పిన విధానాల్లో నేను చెబుతూ ఉన్నాను, పాటిస్తూ వస్తున్నాను. కానీ ఒకటే నీకు కొదువుగా ఉంది. అంటే ఆ యవ్వనుడు బాగా ఆస్తి గల్లవాడు కాబట్టి నీకు ఒకటే కొదువుగా ఉంది, నీ ఆస్తి నమ్మి బేదలకు అమ్మి నన్ను వెంబడించని చెబుతాడు యేసుప్రభు వారు. అసలుకి మొదటగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కాడ నేర్చుకొని దేవుని వాక్యాలు నేర్చుకొని ఉంటున్న వ్యక్తి ఇంక నా అదృష్టం ఇంక ఒకటే నా కొదువుగా ఉంది, ఇప్పటిదాకా నేను భక్తిగా చేశాను, అందరిలో భక్తిపరులుగా నేను ఉంటున్నాను అని అనుకుంటూ ఉన్న యవ్వనుడు యేసుప్రభు చెప్పంగానే స్వీకరించాల్సింది పోయి ఏమనుకుంటా వెళ్ళిపోయాడో చూద్దాం. అయితే ఆ యవ్వనుడు మిగిలి ఆస్తి గలవాడే కనుక ఆ మాట విని వ్యసన పడుతూ వెళ్ళిపోయానని అన్నాడు. ఏందండి? వ్యసనం పెరుగుతూ అంటే వ్యసనం దేని మీద వెళ్ళిపోతుంది? దేవుడు మాటల మీద వ్యసనం వెళ్ళిపోతున్నాడు. అంటే అతని ఆసక్తి, అతని ఆలోచన దేని మీద ఉంది? సిరి సంపదల మీద ఉంది. అంటే అతని ఆస్తి మీద ఉంది. అంటే దేవుడు మాటలో అతని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అతనికి స్వీకరించి ఇచ్చినప్పుడు యేసుప్రభు వారు యేసుప్రభు వారే చెబుతుంటే ఆ యవ్వనుడు మిగిలి ఆ వ్యసనం పడుతూ వెళ్ళిపోయాడంట. అంటే ఆ యవ్వనుడిలో ఉన్న కఠినమైన హృదయం ఏంటంటే ఎక్కువగా దేవుడి మీద లేదు, డబ్బు మీద ఉంది. అందుకని అతని హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడు. కఠినమైపోయింది అతని హృదయం. అంటే దాసోహం అయిపోయింది అతని మనసు సిరి సంపదల మీద దాసోహం అయిపోయి స్వయాన జీవంగల మాటలు యేసుప్రభు వారు చెబుతుంది, నా బ్రతుకులను మార్చుకునే మాటలు, నేను నిత్య జీవానికి పోయే మాటలు, ఆ మాటలు నేను పాటిస్తే చనిపోయిన తర్వాత నాకు పరలోకం ఉందని అతను గ్రహించి యేసుప్రభు వారిని నేను ఇంకేం చేయాలి, నాకేంది పరలోకాన్ని పోవటానికి నాకు ఇంకా ఆటంకం అని అడుగుతుండగా నీకు ఒకటే కొదువా, నీ ఆస్తి నమ్మి నీ పేదలకు ఇవ్వు, నన్ను వెంబడించానని చెబుతున్నాడు. అంటే డబ్బు మీద ఉన్నంత దృష్టి దేవుడి మాటల మీద ఆ యవ్వనుడికి లేకపోయింది. అంటే ఆనాడు సమాజంలో డబ్బుకున్నంత ప్రాధాన్యత దేవుడి మీద లేదు ఆ యవ్వనుడికి. అంటే తన సమస్తాన్ని నేను వదిలిపెట్టి నేను యేసుప్రభు వారిని వెంబడించాలా, నేను ధనవంతుడిగా ఉన్నాను, ధనవంతులు మేము ఆస్తిపరులు అని అనుకొని మేము అతను వెంబడించేది అన్నట్టుగా వెళ్ళిపోయాడు. అంటే అతని ఆలోచన ఏమున్నాయంటే ఈ లోక సంపదల మీద మిగిలిపోయి ఉంది, ఈ లోక సంపదల మీద మిగిలిపోయి ఉన్నాడు. అంటే అతని హృదయం అనేది ఎలాగా ముడిపడిపోయిందంటే కేవలం డబ్బు మీద ముడిపడిపోయి కఠినపరుచుకుంటున్నాడు అతని హృదయాన్ని. అంటే అతని హృదయాన్ని దేవుని మాటలు చెబుతున్నా కూడా అతని హృదయాన్ని తెరుచుకోలేకపోతుంది. అంటే అతని హృదయం అనే అంత కఠినం అయిపోయిందా? దేవుని వాక్యం దేవుడు చెబుతున్నా కూడా అతని హృదయాన్ని కఠినం ఏర్పరచుకుంటున్నారు. అలాగున్నారు సమాజంలో. అంటే దేవుడు మాటలకు స్వీకరించి హృదయాలని మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. హృదయాలను కూడా దేవుడు మాటలే వింటున్నాం, దేవుడి ప్రకారంగా బ్రతుకుతున్నాం అనుకుంటున్న వారు కూడా ఇంకా నాకేమీ లేదు, ఒకటే కొదువుగా ఉంది, ఆ ఒకటే నేను మార్చుకుంటే చాలు, నేను నిత్య జీవానికి పోగలను అన్న మనస్సాక్షి మనకు చెప్పినప్పుడు అతన్ని ఆ ఒకటిని మార్చుకోవాలంటే మనకు చాలా బాధగా, చాలా కష్టంగా, చాలా భారంగా ఉన్నట్టుగా ఉండిద్ది. సపోజ్ మనకు కూడా అంతే. ఒకటే నీలో లోపంగా కానతను తమ్ముడు లోపంగా ఉంటుంది, ఒకటే మార్చుకుంటే చాలు అని అనుకుంటే చెప్పగలే అతను ఆలోచించకుండా అతని వైఖరిలో అతను వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ ఒకటే నీలో ఉంది కొదువా, అది తీసేసుకుంటే చాలు తమ్ముడు, నీకు ఇంక తిరగలేదు అని మనం సలహాలు ఇస్తాం. మనం సపోజు సహోదరుల మధ్య ఆ ఒకటే తీసేసుకోవడానికి అతని మనసు ఎందుకు అట్లా కఠినపరుచుకుంటున్నారంటే ఎదుటివారికి చెప్పే అంత నాకేంది చెప్పేది అన్నట్టుగా ఊహల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే దేవుడు అలాగా చెబుతున్నాడు నాతో అని అనుకోరు, దేవుడే పలికిస్తున్నాడు అనుకోరు. ఎలాగా
అయిపోతుందంటే అతని హృదయం అనేది కఠినంగా ఇంకా లేదు అన్నట్టుగా కఠినపరుచుకుంటూ ఉంటారు హృదయాలు. అట్లా కఠినపరుచుకున్నాం అనుకో, దాదాపుగా ఎంతో దూరంగా దేవునికి నరకంలో పడిపోవటానికి అవకాశం ఉంటుంది. అంటే దేవుడు చెప్పినప్పుడు ఏమన్నా స్వీకరించాలి. కానీ స్వీకరించక అతని హృదయాలు కఠినపరుచుకున్నారనుకో, ఈ యవ్వనుడు ఎలాగైతే వ్యసనపరుచుకుంటూ పోతున్నాడో అలాంటి స్థితిలో కూడా మనం ఉండగలం అన్న ఉద్దేశాన్ని యేసుప్రభు వారు తెలియజేస్తున్నాడు ఇక్కడ. అందుకే మనకు రాసించింది 66 పుస్తకాల్లో. అందుకనే ఈ సిరి సంపదలు అనేది, ఈ సిరి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో వచనం చూసుకుందామండి. తిమోతి పత్రిక. ఈ ధనాన్ని నమ్ముకొని, ఈ ధనం విషయంలోనే మనం ఇదే లోకం అనుకొని బ్రతుకుతున్న తరుణంలో మనకి కొన్ని సన్నివేశాలు మనకు ఎదురవుతూ ఉంటాయండి. తిమోతి పత్రిక, మొదటి పత్రిక, తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. ఉరిలోను అవివేకు యుద్ధములోను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషుల నష్టములోను నాశములోను ముంచివేస్తాయి. ఏంది? నేను సిరి సంపదల మీద ఆస్తి పరులను సంపాదించుకోవాలి, హోదాగా ఉండాలి అని మనం సంపాదించుకున్నామంటే అవి ఏం చేస్తాయంట? లాస్ట్కి ముంచివేస్తాయి. అంటే నువ్వు ఏదైతే నమ్ముకున్నావో, ఏదైతే కావాలనుకుంటున్నావో అయ్యే నిన్ను ముంచేస్తాయి అని స్వయంగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నామండి. అంటే మనం 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఒకవేళ అతికి బలమైన 80 సంవత్సరాలు బ్రతుకుతున్నాం అనుకో, ఇదే లోకమని, ఇదే నాకు హోదా అని, ఇదే నాకు ఆస్తి అని మనం సంపాదించుకొని ఇదే ఉద్దేశం మీద మనం ఉన్నామనుకో, అలా తర్వాత మనకి విశ్రాంతి ఉండిదేమో. విశ్రాంతి ఏమి ఉండదు. తర్వాత వాటి వల్ల నీకు హానికారం. నీకై నువ్వు హానికారం చేసుకున్నట్టే. ఈ సిరి విషయంలో నువ్వు దేవుడి కన్నా ఎక్కువగా మనసు ఇచ్చావంటే నీకై నువ్వు హానికారం చేసుకున్నట్టే. స్వయాన మనకు లేఖనాలు చెప్పబడుతున్నాయి కదా. లేఖనాలు చెప్పబడుతున్నా కూడా మన హృదయాలను అంత కఠినపరుచుకుంటే ఇంకేంటి? ఆ యవ్వనుడు అలాగనే కఠినపరుచుకున్నాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి ఇవన్నీ నేను బోధకుడా నేను పాటిస్తూ వస్తున్నాను అని చెబుతున్నాడు. ఇవన్నీ నేను చేస్తానే ఉన్నాను అని చెబుతున్నాడు. అంటే చేస్తున్నాడు అంటే అతను చిన్నప్పటి నుంచే చేస్తూ వస్తున్నాడు. తల్లిదండ్రులు చెప్పిన విధానాన్ని బట్టి నడుచుకుంటూ వచ్చాడు. అందుకే ఇవన్నీ నేను చేశాను బోధకుడా అని చెబుతూ, అయితే నీకు ఒకటే ఉంది కొదువ, ఆ ఒకటి తీసేసుకుంటే చాలు, నీదే పరలోకం అని చెప్పాడు యేసుప్రభు వారు. కానీ వ్యసనపరుచుకుంటూ పోయాడు. లాస్ట్కి ఈ లేఖనాల ప్రకారం మన ఏంది? ఊరిలోను అవివేకులోను యుక్తులను హానికరమైన దురాశల్లోనూ నాశనం అయిపోతాడు. ఇంకా అదే ఆలోచనలతో అదే క్రియలతో ఉంటే నాశనంగా ఏముంది? మనం ఈనాడు మనం కూడా ఇలాంటి క్రియల్లో ఉన్నాయో ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. సిరి విషయంలో చాలా జాగ్రత్త అని మనకి లేఖనాల ద్వారా స్పష్టంగా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా వచనం చూసుకుందామండి. సత్క్రియల విషయంలో ఒక భక్తుడిని చూసుకుందాం. సత్క్రియల విషయంలో ఒక భక్తుని చూసుకుందాం. అంటే అతను బ్రతికే ఒక ధనంగా దేవునికి ఇంగా బతికిన వ్యక్తి తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. సత్క్రియలు అనే దానికాడ నుంచి సత్క్రియలు అనే ధనము గలవారును ఓదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనికి వారికి ఆజ్ఞాపించును. చాలండి.
ఇలాంటి క్రియలు అనేవి ఈ ధనమ సత్క్రియలు అనే ధనమ వ్యక్తి గురించి మనం ఆలోచిస్తే స్వయాన ఒక యవ్వనుడు ఎలాగైతే యేసుప్రభు వారు చెప్పంగల్లే అతను హృదయాన్ని కఠినపరుచుకొని వ్యసనపరుచుకుంటూ పోయాడు. కానీ బైబిల్లోనే ఉన్న ఒక భక్తుడు దేవాది దేవుడే చెప్పిన ఎమ్మటనే సమస్తాన్ని వదిలిపెట్టి దేవుడు చూపించే దేశానికి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో మనకు తెలిసిన వ్యక్తే అబ్రహాం గారు అండి. చూసుకుందామండి. ఆది కాండము అంటే ఈ సిరి విషయంలో ఎంత ఆస్తిపరులైనా సరే దేవుడి విషయం కాడికి వచ్చేలేకే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దేవుడి విషయం కాడికి వచ్చేలేకే ఈ సమస్తానైనా డబ్బునైనా విడిచిపెట్టి దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి. ఈ నడుచుకునే విషయాల్లో ఒకళ్ళేమో డబ్బు గురించి ఆలోచించుకుంటూ వ్యసనపరుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకో వ్యక్తి గురించి మనం ఆలోచిస్తే సమస్తాన్ని వదిలిపెట్టినట్టుగా మనకు లేఖనాలు చెప్పబడుతున్నాయి. ఆది కాండము 13వ అధ్యాయము. ఈ సిరి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు లేఖనాలు దేవుడు అదే దేవుడు చెబుతున్నాడు. కాబట్టి 13వ అధ్యాయము 1వ వచనం అండి. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెహెబ్రాకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఏందండి? ఏమండి? బహు ధనవంతుడు. నేను ఇంత ధనము ఇంత దేశంలో నేను ఒక హోదాగా ఉన్న వ్యక్తిని ఎవరో ఒక దేవుడు నాకు చెప్పాడే, నేను వెళ్ళేదేంది, అతను చెప్పిన మాట నేను వినాలా అని అనుకోవాలా. పట్టుబట్టలతో వెళ్ళిపోయాడండి. పట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. అలాగ ఉండాలి. మనకి ఎప్పుడైనా ఏ వాక్యమైనా మనకి ఏ బోధకులైనా బైబిల్లో మనకి భక్తులైనా చూసుకున్నప్పుడు ఇది ఇలా చేయాలి, ఇలా ఇది చేయకూడదు అని అనుకున్నప్పుడు మన ఎమ్మటనే మారు మాట్లాడకుండా మారు ఆలోచించకుండా అది ఎలాగ నేను చేయాలి, నా వల్ల కావట్లేదా, దాన్ని సాధన చేయాలి. సాధన చేస్తే మనకు అది ఎట్లాగానే చేయాలన్న సాధన చేసినప్పుడే మనకు దాన్ని దగ్గించుకోవడం వల్ల అవుతాం. చాలామంది ఇలాగా ఆలోచించకుండా దాని మీద సాధన అనేది చేయకుండా కేవలం దేవుడేదో చెబుతాడులే అన్నట్టుగా యథావిధిగా నిర్లక్ష్యంతో మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ అబ్రహాం గారు అంత ధనవంతుడై ఉండి కూడా సమస్తాన్ని వదిలిపెట్టి దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళిపోయాడండి. అంటే ఆ స్థితిలో మనం ఉంటున్నావా, లేకపోతే ఒక యవ్వనుడు వ్యసనపరుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ స్థితిలో ఉన్నావా? రెండింటిని మన మధ్యలో ఉంచాడు దేవుడు. ఇద్దరు వ్యక్తుల్ని మనకి ఈ అన్యాయపు సిరి విషయంలో ఎంత ఉంటున్నామో మనం ఆలోచించుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలని మన ఇద్దరు భక్తుల్ని మనకి మాదిరిగా ఉంచాడు. కానీ 66 పుస్తకాల్లో మనకి భక్తుల్ని మాదిరిగా ఉంచినా కానీ భక్తులుగా 66 పుస్తకాల్లోనే సరిపోతుంది. కానీ సమాజంలో క్రైస్తవులను చెప్పబడుతున్న మనం చెప్పుకోవడానికే పరిమితం అవుతుంది, కానీ పాటించే విషయంలో చాలా దూరంగా ఉండిపోతున్నాం. అది బైబిల్లోకే ఉండిపోవాలి, మన బ్రతుకుల్లోకి ఎందుకు అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. అది బైబిల్లో భక్తులకే సాధ్యం, మనకు సాధ్యం కాదు అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. చెప్పడానికే చెబుతూ ఉంటారులే, మనం చేసుకునేది మనం చేసుకుందాం, మనకు మనసు నచ్చిన ఆలోచన ప్రకారం మనం నడుచుకుందాం అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. కాబట్టి భక్తిహీనులుగా ఉండిపోతున్నాం. అందుకే ఈ సిరి విషయంలో చాలా 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 అన్యాయంగా మనల్ని ముంచేస్తుంది. ఒక ధనవంతుడిని ఎలాగైతే ముంచేసిందో ఆ యవ్వనుడు కూడా అలాగనే ముంచేసింది. కానీ అబ్రహాం గారు అలా ఆలోచించాలా. యవ్వనుడే ఎలాగైతే ఆలోచించాడు, నేను ఆస్తిపరుణ్ణు, సిరి సంపదలు కలిగినవాడు, మా నాన్నలో మా తాతలు రాజులు, హోదా కలిగినవారు, ధనవంతులు, ఈ అన్నింటినీ వదిలిపెట్టి నిన్ను అమ్మడించాలా చూశారులే అన్నట్టుగా మనసులో అనుకొని వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాం గారు అలా కాదు, మారు మాట్లాడకుండా చిత్తం ప్రభువా నువ్వు చెప్పినట్టే నేను నడుచుకుంటా అన్నట్టుగా వెళ్ళిపోయాడు. అలాంటి స్థితిలోకి
దేవుడు ఏవైతే చెబుతున్నాడో మనం అలాగా పాటించడానికి మన మనసులు కూడా కఠినపరుచుకోకుండా దేవుడు చెప్పిన ప్రకారంగా మనం నడుచుకోవాలనేదే దేవుడి యొక్క ఆలోచన. కాబట్టి ఆ ఆలోచన ప్రకారంగా మనం నడుచుకుంటున్నామా, నడుచుకోవట్లేదా ఒకసారి ఆలోచించుకోండి. మన హృదయాలను మనం పరిశోధించుకోవాలి. ఎందుకంటే దేవాది దేవుడే చెబుతున్నాడు ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం అండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు ఎరుగురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. ఏమైనా ఉన్నాడండి? మన నిమిత్తం అంటే ధనంగా యేసుప్రభు వారు ఉన్నాడు. ఆ ధనంగా ఆయన స్వీకరిస్తే మనకు యుగ యుగాలు ధనవంతులుగా ఉంటామంట. అంటే అతను ధనవంతుడై ఉండి దరిద్రుడిగా అనుభవించాడు భూలోకానికి మన పాపాలు తీసేయటానికి. కానీ మనం మాత్రం మన దరిద్రులుగా ఉండాలి అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. దరిద్రులుగా మనం ఉండాలి, పేదవాళ్ళుగా మనం ఉండాలి. అంటే పేదవాళ్ళంటే పాపంతో నిండిపోయి పేదవాళ్ళు. కానీ యేసుప్రభు వారు ధనవంతుడై ఉండి తను తగ్గించుకొని భూలోకానికి వచ్చి మనం ధనవంతులు అవ్వటానికి అతను తగ్గించుకొని వచ్చి దరిద్రుడిగా బతికాడు. దేవాతి దేవుడే అలాగా చేశాడు. కానీ మన వల్ల కాదే అన్నట్టుగా మనం ఉన్నామనుకో, ఆలోచనలో ఉండి సాతాను అలాగా మనసు పలికిస్తుందేమో ఒకసారి ఆలోచించండి. అందుకనే ఆ మనసు అనేది ఒకవేళ పలికిస్తే ఈ లేఖనాలని స్పష్టంగా ఆలోచించి వాటి ప్రకారంగా నడుచుకుందాం మనం. ఇకనైనా ఈ అన్యాయ శిరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే 66 పుస్తకాల గ్రంథంలో నుంచి మనకి కొంతమంది భక్తుల్ని మనకి మాదిరిగా ఉంచాడు దేవాతి దేవుడు. కానీ ఇటు 66 పుస్తకాల్లోనే మనం పరిమితిగా ఉండిపోతే, మన బ్రతుకుల్లో నెరవేర్చే వారిగా ఉండకపోతే, ఒక యవ్వనుడు ఎలాగైతే వ్యసనంతో వెళ్ళిపోతున్నాడో అలాగనే మనం చెప్పుకుంటూ పోతూ ఉంటాం. కానీ మన బ్రతుకుల్లో అవి నెరవేర్చే వారిగా ఉండలేకపోతాం. ఒక యవ్వనుడు ఎలాగైతే మిగిలిపోయాడో అలాగనే మన బ్రతుకుల్లో అలాగా మిగిలిపోకూడదు. ఒక అబ్రాహం గారు, పౌలు గారు ఎలాగైతే సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నాడో అలాగా మనం ఎంచుకొని అనేక మందికి మాదిరి కలిగి జీవించేవారిగా మనం అందరం ఉండాలని ఈ మాటలు నేను ముగిస్తున్నానని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకాల మా ప్రియ పరలోక తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు స్తుతులు తండ్రి. ఇదిగో తండ్రి, ఒక యవ్వనుడు తండ్రి ధనవంతుడై ఉండి కూడా తండ్రి ఈ లోక సంబంధమైన ధనమే ధనం అనుకొని బ్రతుకుతూ, ఇదిగో తండ్రి మీరే ధనమని విశ్వసించగా తండ్రి, దేవుని నమ్ముకుంటే నేను ధనవంతుడు అనుకోకుండా ఈ లోక సంబంధమైన ధనాన్ని ధనంగా ఎంచుకొని వ్యసనంతో వెళ్ళిపోయాడు. అలాంటి స్థితిలో మమ్మల్ని ఉంచగా తండ్రి, ఇదిగో తండ్రి అనేకమైన భక్తులను మాకు మాదిరిగా ఉంచారు తండ్రి. ఇదిగో తండ్రి మేము తండ్రి మాదిరిగా ఉంచుకొని తండ్రి, ఇదిగో తండ్రి మేము వింటున్న మాటలను తండ్రి మా హృదయాల్లో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా తండ్రి బ్రతికే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. ఇదిగో తండ్రి ఈ సిరి విషయంలో, అన్యాయ సిరి విషయంలో తండ్రి మాలో ఎలా పొరపాట్లు ఉంటే తండ్రి వాటిని మేము తీసేసుకొని తండ్రి, ఇదిగో తండ్రి మీకు ఇష్టలుగా బ్రతికే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. ఏ ఒక్కరూ కూడా తండ్రి అనాలోచనగా లేకుండా, ఇదిగో తండ్రి చెబుతున్న మాటలో తండ్రి మాకేగా దేవాతి దేవుడు చెబుతున్నాడని విశ్వసించి ప్రతి ఒక్కరు తండ్రి ఆయన పొరపాట్లు ఉంటే వాటిని సరి చేసుకొని తండ్రి నీ కొరకు బ్రతికే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ తండ్రి ఈ ప్రార్థన మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.